శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మన దేవాలయంలో గోపరాజపల్లి వాస్తవ్యులైనటువంటి ఈ స్వామివారి యొక్క దీక్ష తీసుకోవడం జరిగిందండి. మరి లోకంలో చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఆ దీక్షల్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈరోజు అంశము. అయితే అందులో భాగంగా ఈ స్వాములు వచ్చేసి వారి గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి వార్షికోత్సవం ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు దీక్ష అనేది మొదలు పెట్టడం జరిగింది. మరి అసలు ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్షని ఎప్పుడు ప్రారంభించాలి, ఏ విధంగా ఆచరించాలి, ఆంజనేయ స్వామి మాలని అసలు ఎప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి చాలా రోజుల నుంచి ఆ యొక్క డౌట్ అనేది అలాగే ఉండిపోయిందండి. అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్షని చాలా మటుకు అందరూ కూడా విజయోత్సవానికి, అంటే రేపు చైత్రమాసంలో జరిగేటువంటి విజయోత్సవానికి దీక్షను ప్రారంభించుకొని వేయడం జరుగుతుంది. మరి అసలు దీక్ష ఎప్పుడు, ఆంజనేయ స్వామికి మనము నిజంగా ఎప్పుడు దీక్షలో ఉండి స్వామి సేవని ప్రారంభించుకోవాలి అన్నట్టయితే, వైశాఖ మాసంలో మనకు స్వామివారి యొక్క జన్మదినము ఉంటుందండి. వైశాఖ మాస కృష్ణమ్యాం దశమ్యాం మంధవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయాం మంగళం శ్రీ హనుమతే అని చెప్పేసి మంగళాశాసనంలో ఉంటుంది. మరి వైశాఖ మాసంలో స్వామివారి యొక్క జననం అనేది జరిగింది. ఆ యొక్క వైశాఖ మాసంలో అంటే తిది దశమి రోజు స్వామివారు జన్మించడం జరిగింది. మరి ఆ దశమి నాటికి మనము 41 రోజుల యొక్క దీక్ష తీసుకోవాలి. 41 రోజు ఎప్పటికవుతుంది అంటే ఆ యొక్క దశమి ఏదైతే ఉంటుందో దాని నుంచి వెనకకు లెక్క పెడుతూ 41 రోజు మామూలుగా మనం ఆ విధంగా లెక్క చూసుకోవచ్చు. అది కాక ఉగాది తర్వాత మనము ఒక తిథి చూసుకొని స్వామివారి యొక్క దీక్ష తీసుకోవాలండి. ఉగాది తర్వాత మొట్టమొదట వచ్చేటువంటి పండగ శ్రీరామనవమి. ఆ యొక్క శ్రీరామనవమికి స్వామివారి యొక్క దీక్షలో ఉండినట్లయితే అటు ఆ యొక్క రాముల వారి యొక్క సేవను కూడా మనం ప్రారంభించుకోవచ్చు. దానికి గాను మనము చైత్రమాసములో ఆంజనేయ స్వామి యొక్క దీక్ష తీసుకొని వైశాఖ మాసములో దీక్ష విరమణ చేసుకునే విధంగా చూసుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్ష తీసుకున్నట్లయితే వారికి మంచి శుభ ఫలితం దక్కుతుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసుకొని దాన్ని మార్చుకోండి. జై శ్రీమన్నారాయణ.